అంటే మీ చెల్లి కష్టపడకూడదు, మా చెల్లి అయితే కష్టపడొచ్చా? చేసావులే. ఆ ఇడ్లీ ఎలా ఉందో తెలుసా? రాళ్ళలాగా ఉన్నాయి. ఇది ఈరోజు ఏం చేస్తున్నావు? వంట ఆ, వంట ఏంటండి బాబు, రోజు ఆ షూటింగ్లకి వెళ్ళి కష్టపడి అలసిపోయి దూరికిన ఒక్కరోజు కూడా రెస్ట్ లేకుండా మళ్ళీ వంట అంటారేంటండి? అదేంటి సిరి, రోజు షూటింగ్ దగ్గర తిని తిని విసుగు వస్తుంది. పొద్దునే కదా ఇడ్లీ చేశానుగా, తిన్నారుగా. చేసావులే. ఆ ఇడ్లీ ఎలా ఉందో తెలుసా? రాళ్ళలాగా ఉన్నాయి. అందుకే చేయను అంటున్నా. మీరు ఇలా అంటారనే నేను చేయను వంటది అంటాను. ఎందుకంటే చేసిన పేర్లు పెడుతుంటే ఇంకెందుకండి చేసి. ఆ, అయితే ఇప్పుడు ఏమంటావు? చేయనంటావా? నేను కూడా మీతో పాటే, మీరు ఎలా అయితే వెళ్తున్నారో పొద్దున్నే లేచి, నేను కూడా అలాగే వెళ్ళి ఇద్దరం షూటింగ్లో కష్టపడి వస్తున్నాం కదండి. మరి ఇప్పుడు మళ్ళీ వంట అంటే మీకు రెస్ట్ కావాలనుకున్నప్పుడు నాకు రెస్ట్ వద్దా? నేనైతే చేయలేనండి ఈరోజు. మరి ఏం చేద్దాం? ఓ పని చేద్దాం అయితే, ఉమ్, మీరు మీ చెల్లికి ఫోన్ చేయండి, దీప్తికి, వాళ్ళు వస్తున్నామని. వాళ్ళ ఇంటికి వెళ్ళిపోయి తినేద్దాం ఈ పూటకి, సరిపోద్ది. ఇగో సిరి, మా చెల్లెలకి ఫోన్ చేయమంటావంటే? మా చెల్లెలకి మన ఇంటికి కేకేసి భోజనం పెట్టాలి. అంతేగాని వాళ్ళ ఇంటికి వెళ్ళిపోయి మనం తింటే అసహ్యంగా ఉంటుంది. చిన్నది కదా. అది నిజమే, నాకు తెలుసు. కానీ ఇప్పుడు మన పరిస్థితి ఏంటి? నేను వండలేనండి. అదేంటి మా చెల్లి అంటావేంటి? మీ చెల్లి ఉండగా మా చెల్లి ఎందుకు? మా మీ చెల్లి చెల్లికి ఫోన్ చేయి, అమ్మాజీకి ఫోన్ చేయి, మీ చెల్లికి. అంటే మీ చెల్లి కష్టపడకూడదు, మా చెల్లి అయితే కష్టపడొచ్చా? మీ చెల్లి ఎంత కష్టపడుతుందో మా చెల్లి అంతే కష్టపడుతుంది కదా. సరే, ఒకసారి చేసి చూద్దాం. చేసి చూడు, మీ చెల్లికి ఫోన్ చేసి చూడు. సరే. హలో. అమ్మాజీ, ఏం చేస్తున్నావురా? అవునా, అదే అలా సరదాగా మీ ఇంటి వైపు వద్దాం అనుకుంటున్నాము, బావగారు నేను. అవునా, చుట్టాలు వచ్చారా? సరేలే అయితే. పర్లేదురా, ఈసారి కలుద్దాం. ఏముంది? ఏంటనేది, వాళ్ళ ఇంటికి చుట్టాలు వచ్చారంట, ఫుల్ బిజీగా ఉందంట. ఈ టైంలో మనం వెళ్తే బాగుంటుంది ఏంటి? అందుకే అన్న, మీ చెల్లికి చెయ్యండి ఫోన్, ఇదిగో. సరే, నేను కూడా ట్రై చేస్తాను. షూటింగ్ అనండి. అమ్మా దీపు, ఎక్కడ ఉన్నారా? ఏం చేస్తున్నావు? ఎలా ఉన్నావు? బాగానే ఉన్నావా? ఈరోజు అటే వద్దాం అనుకుంటున్నాము. నువ్వు ఉన్నావా లేదా అని చెప్పి చేశాను. షూటింగ్ దగ్గర ఉన్నావా? సరేరా, నువ్వు షూటింగ్ చూసుకుని వచ్చిన తర్వాత ఫోన్ చేయొచ్చు. సరేనా? సరేరా. ఏంటంట? ఇది కూడా లేదు, షూటింగ్కి వెళ్ళిందంట. మరి ఏం చేద్దాం ఇప్పుడు? ఇంకా బోల్డ్ మంది ఉన్నారు. దీపు కుదరకపోతే, అమ్మాజీకి కుదరకపోతే ఇంకా జనాలు లేరేంటి? జయ ఉంది, హీరా ఉంది, మాధవి గారు ఉన్నారు, మాధురి ఉంది, ఎంతో మంది ఉన్నారు. వాళ్ళిద్దరేనేంటి? ఉండండి, అందరికీ ఒకసారి ఫోన్లు చేసేస్తాను. ఎవరో ఒకళ్ళ ఇంటికి వెళ్ళిపోయి, ఇప్పుడు నా వల్ల అయితే కాదండి, నేను వంట చేయలేను, ముందే చెప్తున్నా. సరే, ఏదో ట్రై చేయి. అదే. ఏమండి, ఎంతమందికి ఫోన్ చేశానో, ఎవరికి వాళ్ళు అందరూ బిజీగా ఉన్నారండి. కొంతమంది షూటింగ్లని, కొంతమంది చుట్టాలు వచ్చి, కొంతమంది బయట షాపింగ్స్కి వెళ్ళి, ఇలా ఎంతో బిజీగానే ఉన్నారు. కానీ ఎవరు వాళ్ళ ఇంటికి రమ్మంటలేదండి. అంటే ఒక 10 నిమిషాలు కష్టపడితే మనకు వంట అయిపోతుంది. కూర్చొని బాగానే చెప్తారు మీరు, చేసే వాళ్ళకి తెలుస్తుంది. అంతా మన ఇద్దరం కలిసి సాయం చేసుకుందాం, ఒకరికొకళ్ళం అయిపోతుంది. అలా అన్నారు, బాగుంది. ఇప్పుడు దారికి వచ్చారు. ఎప్పుడు ఈ పనేదో ముందే చెప్పేస్తే అయిపోద్ది కదా. నన్ను ఒక్కదాన్ని వెళ్ళిపోయి కష్టపడి నేను ఒక్కదాన్ని చేసేయాలి. ఇప్పుడు అలా అన్నారు, చాలా బాగుంది. నడవండి. సరే, నేను కూరగాయలు తగ్గుతాను, నువ్వు అన్నం చెరో పని చేసుకుందాం, శుభ్రంగా కడుపు నిండా తిందాం. ఓకేనా? మనకెందుకే ఇప్పుడు బాగుంది. లేచి వెళ్దాం.